థింగ్ ఏంటంటే మెయిన్ వాయిసే, దాని తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, రెండో మోడ్ ఇచ్చాడు. దీని నుంచి వీ యూస్ ద డైరెక్ట్ స్పీచ్ ఇన్ ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్స్ ఇన్ ప్లేస్ ఫిక్షన్స్ అండ్ డే టు డే లైఫ్. డైరెక్ట్ స్పీచ్ని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఎవరో చెప్పిన వర్డ్స్ సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్స్గా వాళ్ళు చెప్పినట్టుగానే చెప్పేస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. వాళ్ళు చెప్పిన వర్డ్స్ సేమ్గా కోట్ చేసేయాలన్నమాట, అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. వెన్ ద సేమ్ కన్వర్సేషన్ నీడ్స్ టు బి రిపోర్టెడ్ to a third person, we use the indirect or reported speech. What a person actually speaks is the direct speech. అసలు పర్సన్ ఏం మాట్లాడతాడు అనేది డైరెక్ట్ స్పీచ్. దాన్ని మార్చి చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ద యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ద పర్సన్ ఆర్ పుట్ విత్ ఇన్ ఏ కొటేషన్ మార్క్స్. ఎలా తెలుస్తుందండి మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉందని? ఎప్పుడూ కూడా యాక్చువల్ వర్డ్స్ కొటేషన్ మార్క్లో పెడతా ఉంటాడు. కొటేషన్ మార్క్లో ఉందంటే డైరెక్ట్ స్పీచ్లో ఉందని చెప్పి మనం అనుకోవాలి. దెన్ వాట్ ఏ పర్సన్ సెట్ ఈజ్ రిపోర్టెడ్, ఇట్ ఈస్ డైరెక్ట్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. ఒక మనిషి చెప్పిన దాన్ని ఏమంటామంట? డైరెక్టర్. దాన్ని సెట్ ఈజ్ రిపోర్టెడ్ అని అంటాం. ఇట్ ఈజ్ ఇండైరెక్ట్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. అంటే దాని తర్వాత దాన్ని మార్చేసేదాన్ని మనం. ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ ఐ యామ్ గోయింగ్ హోమ్ టుడే. ఇందులో ఏది డైరెక్ట్ స్పీచు? ఐ యామ్ గోయింగ్ హోమ్ అనేది, హోమ్ టుడే అనేది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది. ఇక్కడ హీ సెడ్ అనేది ఒక మెయిన్ సెంటెన్స్, దాని పక్కన ఉండేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని చూసుకుంటే కనుక ఏం రాస్తుందో చూడండి. హీ సెడ్ని దింపేస్తాం, ఎలా ఉన్నది అలా దింపేస్తాం. ఇక్కడ ఒక కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా 3 రూల్సే. ఫస్ట్ వన్ ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ ఉన్నటువంటి వర్బ్ని, అలాగే ఆ పక్కన ఉండేటటువంటి ఫస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని, వర్బ్ని దించేసుకుంటాం. దించేసుకున్న తర్వాత దాని పక్కన దట్ అనేటటువంటి కంజంక్షన్ని యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసిన తర్వాత కొటేషన్ మార్క్స్ అనేవి రిమూవ్ చేసేస్తాము. ఇక్కడ హీ ఉంటే ఇక్కడ ఐ అనేది హీగా మారిపోతుంది. హీ ఉంటే ఐ అనేది హీగా మారిపోతుంది. అలాగే ఇక్కడ షీ ఉంటే ఐ అనేది షీగా మారిపోతుంది. అక్కడ కొంచెం చేంజ్ని చూసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఐ అనేది హీని బట్టి మారిపోతుంది అని చెప్పాం కదా, అందుకని ఎలా మారిపోయింది? ఇక్కడ ఐ అనేది హీగా మారిపోయింది. ఇక్కడ యామ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. యామ్ గోయింగ్ హోమ్ అనేది ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి అంటే వజ్ గోయింగ్ పెడితే పాస్ట్ కంటిన్యూస్ అయిపోయింది, అంతే. వజ్ గోయింగ్ పెట్టేసాము, హోమ్ టుడేని దట్ డేగా మార్చాము. టుడేని దట్ డే మార్చాం. ఎన్ని చేంజెస్ చేసాం చూడండి. ఫస్ట్ది హీ సెడ్ మామూలుగా రాస్తాము, దట్ అనేది ఒక చేంజ్ చేసాము. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ప్రొనౌన్ని దేని ప్రకారం? ఎదురు దాని ప్రకారం మార్చాము. తర్వాత టెన్స్ని మార్చేసాము. ప్రజెంట్ టెన్స్ అయితే ప్రజెంట్ పాస్ట్ టెన్స్గా మారుతుంది, ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారింది. అందుకని యామ్ గోయింగ్ వజ్ గోయింగ్ అయిపోయింది. హోమ్ని హోమ్లో రాసాము, టుడేని దట్ డేగా మార్చాము. ఇది ఈ విధంగా మార్చితే మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేసినట్టే. డిఫరెన్సెస్ చూడండి. వీ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద డైరెక్ట్ స్పీచ్ అండ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. మరి కొంచెం అబ్జర్వ్ చేసాం కదా డైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది అనేది, కొటేషన్స్లో ఉంటుందని అర్థమైపోయింది మనకి. దెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ద ఫ్యూచర్, నో చేంజ్ ఆఫ్ ద టెన్స్ టేక్స్ ప్లేస్. మరి ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉందనుకోండి, రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రజెంట్లో ఫ్యూచర్లో ఉన్నప్పుడు మనకి ఆ పక్కనుండే దాని టెన్స్ మార్చిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ హీ సెడ్ అని ఇచ్చాడు కదా, హీ సెడ్ బదులు హీ సేస్తానో హీ విల్ సే అనో వచ్చింది అనుకోండి ఫస్ట్ ఉండేటటువంటిది, ఆ పక్కనున్న దాని టెన్స్ అయితే మార్చరు, మిగతా మారుస్తారు. ఇన్ ద రిపోర్టెడ్ వర్బ్ బట్ నాట్ ఓన్లీ ది పర్సన్ని మార్చడం అనేది జరుగుతుంది. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద చేంజ్ ఇన్ ద టెన్స్ ఫ్రమ్ ద డైరెక్ట్ కోటెడ్ క్లాజెస్ టు ద రిపోర్ట్ క్లాజెస్. అసలు మనకి రూల్స్ తెలియాలి కదా, అందుకని రూల్స్ చెప్పేశాడు ముందుగా. డైరెక్ట్లో ఉంటే మనం ఏ విధంగా ఉండాలి, రిపోర్టెడ్ క్లాజ్ దాన్ని ఏ విధంగా మార్చాలని. మనం ప్రజెంట్ సింపుల్లో ఉంటే పాస్ట్ సింపుల్లో మారుస్తాము, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మారుస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మారుస్తాము. అలాగే పాస్ట్ సింపుల్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మారుస్తాము. షెల్ కానీ, విల్ కానీ, కెన్ కానీ, మే కానీ ఉంటే కనుక షుడ్, వుడ్, కుడ్, మైట్ కింద మారడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. చేంజ్ ఇన్ పర్సన్, ద ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ, వి, మీ, అస్. వీటిని ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాము.
వాటిని ఎలా మారుస్తారంటే మైగా, అవర్గా, మైన్గా, అవర్స్గా మార్చడం అనేది జరుగుతుంది. అంటే ఇవి చేంజ్ అయిపోతాయి. చేంజ్ ద ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్స్ ఆఫ్ ద సేమ్ పర్సన్ యాజ్ దట్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్. ఇక్కడ స్పీకర్ని బట్టి మన రిపోర్టింగ్ వర్బ్లో ఉన్నటువంటి స్పీకర్ని బట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండేటటువంటి వర్బ్ని మార్చి ఇందాక మార్చేసాం కదా. ఐ ఉంటే ఐని ఎదురున్నటువంటి హీ ప్రకారం హీలా మార్చేస్తాము. అదే షీ ఉంటే షీలా మార్చేస్తాము. ద సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ చేంజెస్ టు ద ప్రొనౌన్ ఆఫ్ ద పర్సన్ అడ్రస్. మామూలుగా సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అని వీటిని అంటామంటే యూ అనేది సెకండ్ పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్స్ అని మనకి ఉంటాయి. ఎలాగంటే ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ అని సింగులర్లో అయితే ఐ, ప్లూరల్లో అయితే వి అని. అలాగే సెకండ్ పర్సన్లో యూ, సింగులర్ ప్లూరల్లో కూడా యూఏ. అలాగే థర్డ్ పర్సనల్ ప్రొనౌన్స్ అయితే హీ, షీ, ఇట్. వీటిని మనం సింగులర్లో అయితే థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ కానీ, అలాగే వీటిలో నౌన్ కూడా చేరుతుంది. ఏదైనా పేరు ఉంటే కూడా అది థర్డ్ పర్సన్ ప్రొనౌన్ అవుతుంది. వాటిని ప్లూరల్లో రాసామనుకో దేగా అయిపోతుంది. అందుకని వాటిని ప్లూరల్లోనూ వీటినేమో సింగులర్లోనూ తీసుకుంటాం. బోర్డు మీద చెప్పడం అయితే ఇవన్నీ చెప్పడం కుదరను, కానీ బోర్డు మీద చెప్తే అవ్వదు కదా, అందుకని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మరి ఈసారి తప్పదు. సర్టెన్ ఎక్స్ప్రెషన్స్ రిఫర్ టు టైమ్, ప్లేస్, ఎక్స్ట్రా ఆల్సో. ఇక్కడ మిగతా కొన్ని కూడా మార్చాము. ఇందాక చూడండి, టుడే అంటే దట్ డే అని మార్చాం కదా, అలాగే వీటిని కూడా మారుస్తాము. దిస్ ఉంటే ఇండైరెక్ట్లోకి వచ్చేసరికి దట్ అయిపోతుంది. దీజ్ ఉంటే దోజ్ అయిపోతుంది. హీర్ అంటే దేర్ అయిపోతుంది. హెన్స్ హియర్ బై ఉంటే థెన్స్ దేర్ బై అవుతుంది. నౌ ఆర్ జస్ట్ ఉంటే దెన్ అవుతుంది. టుడే ఉంటే దట్ డే అవుతుంది. టుమారో ఉంటే ద నెక్స్ట్ డే అవుతుంది, లేకపోతే ద ఫాలోయింగ్ డే అవుతుంది. ఎస్టర్డే ఉంటే ద డే బిఫోర్ ద ప్రీవియస్ డే అవుతుంది. టు నైట్ ఉంటే దట్ నైట్ అవుతుంది. లాస్ట్ నైట్ అంటే ద నైట్ బిఫోర్ ద ప్రీవియస్ నైట్ అని అవుతుంది. అది లాస్ట్ వీక్ కానీ లాస్ట్ ఇయర్ కానీ అంటే ద వీక్ బిఫోర్ అని కానీ, ద ప్రీవియస్ ఇయర్ ఎక్స్ట్రా అని కానీ, ఎగో బిఫోర్ కానీ అవుతుంది. లాస్ట్ నుంచి చూడు, దచ్ సో, దచ్ అంటే సో అవుతుంది. అంటే ఇవన్నీ రూల్స్ అన్నమాట. వీటిని బట్టి పడేసుకుంటే వెంటనే చూసి చూడగానే ఇది ఇలా అవుతుందని వెంటనే గుర్తొచ్చేసి చేసేయగలం అంతే. వెన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద డైరెక్ట్ కోడ్ క్లాస్ ఈజ్ స్టిల్ ట్రూ, general facts are the universal truths, the tense will not change in the reported speech. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ అన్నిటికీ మార్చేయాలండి, అన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేయాలండి అని చెప్పి అనుకున్నప్పుడు మనం కొన్నిటిని అసలు ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మార్చిన అవసరం లేదు. వీటిని మార్చము అంటే యూనివర్సల్ ట్రూత్ వచ్చినప్పుడు, అయితే జనరల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు వాటి యొక్క టెన్స్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ చేయము. యాజ్ ఇట్ ఈస్గా అవి ఎలా ఉన్నాయి అలా రాసేస్తాం. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, ఐరన్ ఈజ్ ఏ మెటల్ అని చెప్పి ఇచ్చాడు. ఐరన్ ఈజ్ ఏ మెటల్ అన్నది ఏంటి? ఇక్కడ